రామోజీరావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జయంతి నివాళులు అర్పించారు గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకిత భావం, ధైర్యం, పట్టుదల, క్రమశిక్షణతో ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అగ్రస్థానాన్ని అందుకున్న రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు పద్మ విభూషణుడు స్వర్గీయ చెరుకూరి రామోజీరావు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. తన జీవిత ప్రయాణంలో ఎదురైన ఎన్నో ప్రతికూలతలను సమర్థవంతంగా తట్టుకొని అవరోధాలను, అవకాశాలను, వైఫల్యాలను విజయానికి పునాదులుగా మలుచుకున్న రామోజీరావు అనితర సాధ్యమైన విజయాలను అందుకున్నారని కొనియాడారు. రామోజీరావు అందించిన స్ఫూర్తితో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని ఆళ్ల హరి అన్నారు. కార్యక్రమంలో సోమి ఉదయ్ కుమార్, బండారు రవీంద్ర, నాజర్వలి, స్టూడియో బాలాజీ, ఆల కాసులు తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జయంతి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఒక మనిషి జీవితంలో ఎంతటి ఘన విజయాలని అయినా సాధించవచ్చో అందుకు ప్రత్యక్ష నిదర్శనం రామోజీరావు గారి జీవితం. బంగారంలోని అణువణువు ఎంత అమూల్యమైనదో రామోజీరావు గారి జీవితంలోని ప్రతి క్షణం కూడా అంత స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది మనకి. అందుకే ఆయన చేపట్టినటువంటి ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధించారు. అది ప్రథమ స్థానాన్ని అధిరోహించారు. ముఖ్యంగా ఈనాడు దినపత్రిక స్థాపించినటువంటి 4 సంవత్సరాల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మొదటి స్థానాన్ని సంపాదించిందంటే అందులో ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం ఏర్పాటుతో మనకు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రామోజీ ఫిలిం సిటీని స్థాపించడం, అలాగే మరోవైపు భారతదేశంలోని అన్ని భాషల్లో కూడా ఈటీవీ ఛానల్ని, ఈటీవీ భారత్ ఛానల్ని రూపొందించడం, మరోవైపు దేశ విదేశాలు సప్లై చేసేటువంటి ప్రియా పచ్చలను కూడా స్థాపించి ఆయన చేపట్టిన ప్రతి రంగంలో కూడా విజయం సాధించారు. ఈ రోజున ఆయన జీవితాన్ని కనుక మనం చూసుకుంటే నేటి గతంలోనూ అలాగే భవిష్యత్ తరాలకు కూడా ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది. ఆయన యొక్క అంకిత భావం, కష్టపడే తత్వం, ఆయనకి ఎదురైనటువంటి సవాళ్ళని ధీటుగా ఎదుర్కొనే తత్వం, ఆయన వైఫల్యాలని విజయాలకి మెట్లుగా వాడుకునేటువంటి విధానం ప్రతి ఒక్కటి కూడా అందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. అలాగే ఆయన తెలుగు భాషకి అభిమాని. తెలుగు భాష కోసం ఆయన పత్రికలో ప్రతి పదంలోనూ ప్రతి అక్షరంలోనూ తెలుగు భాష అభిమానం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా రామోజీరావు గారిని ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.